హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. మా ఇంటికైతే ఒక కొత్త ఐటెం అయితే రాబోతుంది. మా రాయలసీమ కోడలు ఇచ్చిన పాత మిషన్ అయితే రూమ్లో నుంచి బయట తీసి అయితే పెట్టాను. అది రిటర్న్ అయితే రాయలసీమ కోడలకి ఇచ్చేద్దాము. సో రూమ్ చూడండి, ఇంకా రూమ్ అయితే క్లీన్ చేసేసాను, ఏమీ లేకుండా చేసేసాను. సో ఆ రూమ్లో కొత్త ఐటెం అయితే తెచ్చి పెట్టబోతున్నాము. అసలు ఏంటి ఆ ఐటమ్, కొత్త ఐటము అసలు ఏం రాబోతుందా అని వెయిట్ చేయండి. రాయలసీమ కోడల వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా ఆ ఐటెం కోసం వెయిట్ చేస్తున్నాము. సో అంత ఆతృతగా చూడండి, అందరూ అటెన్షన్లో అయితే ఉన్నారు. ఇంకా వచ్చేసింది వెహికల్. సో అక్కడ నిలబడింది కదా వెహికల్. సో పిల్లలంతా కూడా అటెన్షన్గా ఏమొచ్చిందా అని చూస్తున్నారు. మేము కూడా వెయిట్ చేస్తున్నాము. నాతో పాటు మా అత్తమ్మ కూడా అయితే బయట కూర్చొని వెయిట్ చేస్తున్నారు. ఇంకా వెహికల్ వచ్చింది. కొద్ది బ్యాక్ అయితే వస్తుంది చూడండి. మా ఇంటి ముందరకైతే లెఫ్ట్ రైట్ టర్నింగ్లు తీసుకొని బండ్లు ఉన్నాయి కదా, అటు సైడ్ ఇటు సైడ్, వాటన్నిటినీ కొద్దిగా ఇది చేసుకొని ముందుకైతే వచ్చేస్తుంది మన ఇంటి దగ్గరకైతే. సో ఇంకా రూమ్లో అనేది ఆ ఐటెం సరిపోతుందా లెంత్ వెడ్త్ అనేసి అయితే వచ్చి చూస్తున్నారన్న. సో గమనిస్తున్నారు. వాటితో పాటు జున్నుగాడు కూడా గమనిస్తున్నాడు. ఇంకా వెహికల్ అయితే వచ్చింది. ఇంకా ఇప్పుడు ఒక్కొక్కటి అయితే బయటకైతే ఇచ్చేస్తున్నారు. అవి రోల్స్ అండి. ఆ రోల్స్ అయితే లోపల పెట్టేస్తాను. ఒక్కొక్క పార్ట్స్ కూడా ఇస్తున్నారు, లోపల అయితే పెట్టేస్తున్నాము. సో నా కోసం అందరూ కూడా హెల్ప్ చేస్తున్నారు. మా పెద్దోడు చూడండి, వారేవా పెద్దోడు కూడా హెల్ప్ చేస్తున్నాడు. చిన్నోడు అయితే సైలెంట్గా సైడ్కి ఉన్నాడు. చిన్నోడు కూడా అటెన్షన్లో ఉన్నాడు. సో ఏంటి అసలు ఏంటి అది చెప్పుకోకుండానే ఉన్నారు అనుకుంటున్నారా? ఒక్క 2 నిమిషాలండి, మీకే తెలిసిపోతుంది. సో బాక్స్ అయితే లాగుతున్నారు. ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం మనము. ఇప్పుడు అన్బాక్సింగ్ నేను కాకుండా ఆ తెచ్చిన వాళ్ళు, ఆ అన్న వాళ్ళే చేస్తారు చూడండి. అదైతే చాలా బరువు ఉండింది. అసలు 4, 5, 6 మంది చేయాల్సిన పని ముగ్గురు 4 చేస్తున్నారు. చాలా వెయిట్తో కూడిన ఐటమ్ అండి అది. సో పెద్ద బాక్స్ వచ్చేసింది కదా, చెక్క బాక్స్తో నీట్గా ప్యాకింగ్ చేసి అయితే తెచ్చేశారు. సో సూపర్ అండి, చాలా టాలెంట్గా ప్యాక్ అయితే చేశారు. సో అటెన్షన్గా ఉన్నామైతే మేమైతే. సో మా మామ వాళ్ళు కూడా గమనిస్తున్నారు ప్యాకింగ్ బాగా చేసినారు అనేసి. సో ఇంకా చూడాలి అన్బాక్సింగ్ ఎలా చేస్తాను అనేది. సో అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కట్ చేస్తున్నారు. రేకుల టైప్లో వచ్చింది అది, దారం కాదండి, అది దారము తాడు కాదు, రేకుల టైప్లో వచ్చింది, అది కట్ చేస్తున్నారు. ఇంకా చూడండి, ఇంకా నా హ్యాపీనెస్ ఫస్ట్ అయితే ఆ మిషన్ సంబంధించిన పేపర్స్ అయితే లోపల అయితే పెట్టేశాను. సో అన్బాక్సింగ్ రివీల్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్ రాయలసీమ కోడలు. ఇంకొక బ్రాంచ్ 2 అయితే స్టార్ట్ చేసేసింది. అది కూడా మా ఇంట్లో స్టార్ట్ చేసింది. సో ఒక్కొక్క పార్ట్స్ అయితే లోపల పెట్టేస్తున్నారు. ఏంటి ఆ పార్ట్స్, మీరెవరైనా గుర్తుపట్టినారా ఆ పార్ట్స్ ఏమి అనేది? సో ఆ పార్ట్స్ ఏమి అంటే, అది HSW కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ అండి. బ్లౌజులకి వర్క్ వేస్తారు కదా, సో ఆ మిషన్ అది. సో రాయలసీమ కోడలు బ్రాంచ్ 2 అయితే స్టార్ట్ చేసేసింది. సో అది కూడా మన ఇంట్లో అయితే స్టార్ట్ చేసేసింది. దానికి వేయడం అంటూ ఉంటే నేనే అది. సో మీకు ఎవరికైనా కావాలి అంటే డిజైన్లు కాంటాక్ట్ అవ్వండి. ఆమె దగ్గర షాప్లో రికోమా బ్రాండ్ ఉంది కదా ఒకటి. సో అది కాకుండా ఇంకో బ్రాండ్ కూడా తెచ్చింది, హెచ్ఎస్డబ్ల్యూ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ఇంకోటి అయితే వచ్చేసింది మా ఇంటికి. వెల్కమ్ టు HSW. సో వాళ్ళైతే నీట్గా అన్బాక్సింగ్ బయటే పెట్టేసి, అంత బరువైన బాక్స్. నాకైతే షాక్ అసలు. ఏంటి అక్కడ అన్బాక్సింగ్ చేస్తున్నారు అనుకున్నాను. ఒక్కొక్క పార్ట్స్ అయితే తెచ్చి లోపలైతే సెట్టింగ్ అయితే చేసేసారు. సూపర్ HSW, అస్సలు సూపర్ బ్రాండ్ అండి. డెమోలు కూడా చాలా బాగా ఇచ్చారు. సో అవన్నీ కూడా పార్ట్స్ అయితే వచ్చాయి. అన్ని పార్ట్స్ కూడా చూపించేస్తున్నాను నేను. అంత చూడండి, లోపలికి తెస్తున్నారు. చాలా వెయిట్ ఉంది మిషన్ మాత్రము.
ఇంకా దీనికి సంబంధించి శిరీష మేడం అంట, నాకు తెలియదు, మా అక్క చెప్పారు. సో ఆవిడ గురించి తెలిసిన తర్వాత అయితే మాత్రము మహిళలు ఎవ్వరు కూడా సాధారణంగా ఉండకూడదు, ఆమెలాగే పైకి ఎదగాలి అనే ఉద్దేశంతో అందరికీ కూడా లేడీస్కి సపోర్టివ్ అయితే ఉంది శిరీష మేడము. థ్యాంక్ యూ మేడం. నేను కూడా ఫోన్లో మాట్లాడినాను. థ్యాంక్ యూ సో మచ్. మా అక్కకి ఆమె అంటే చాలా అభిమానం, చాలా కొద్దిగా ప్రేమ కూడా. సో ఇంకా ఫిట్టింగ్ అయితే అయిపోయింది. సో నైట్ 10:30 11 అయింది ఆ ఫిట్టింగ్ అయిపోయేసరికి. సో అన్నీ ఓపిక్గా అయితే అన్న చేస్తున్నారు. ఏ టైంలో కూడా ఇంత ఇదిగా చేస్తారా అనుకోవచ్చు, చాలా ఫిట్టింగ్ బాగా చేసేసినారు. సో నంబర్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. కొరియర్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. సో మిషన్ ఫిట్టింగ్ అయితే ఇంకా లాస్ట్ ఎండింగ్లో ఉంది. కొద్దిగా పక్కన స్లైడింగ్ డోర్స్ తీసేసాము, కొద్దిగా ఫ్రేమ్ తగులుతుంది అనేసి కొద్దిగా కోసేసాను కూడా హుడ్ కొద్దిగా. ఇప్పుడు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా సరిపోయింది. సో ఇంకా డెమో అయితే టుమారో ఉంటుంది అనుకుంటా. సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.